హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మనసంపల్లి దగ్గర ఉన్నాము. ఈ మనసంపల్లి దగ్గర ఏ ప్రాపర్టీ కొనడానికి వెళ్ళినా హాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా బిజీ రోడ్డు. మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్ అంతా ఇది ఇది బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో కనెక్టింగ్ రోడ్డు. అంటే ఇక్కడ చూడవచ్చు మనం, ఈ రోడ్డు వాస్తవానికి ఈ టైం బాగా రష్గా, ఈవెన్ సెకండ్ వెహికల్ వచ్చే అవకాశం ఉన్న ప్లేస్ ఇది. ఈ ప్లేసు మనం ఇప్పుడు ఆ వెహికల్స్ అన్నీ కూడా బెంగళూరు హైవే నుంచి వస్తున్నాయి అన్నట్టు. బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఈ బెంగళూరు హైవే నుంచి ఇది కనెక్టింగ్ రోడ్ కాబట్టి ఈ రోడ్డు ఎనీ టైం చాలా వాల్యుబుల్ ఏరియా అని చెప్పవచ్చు, ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పవచ్చు. ఇవన్నీ హౌజెస్ కనిపిస్తుంది కదా, ఈ ఏరియా ఇంపార్టెన్స్ మనం గమనిస్తే ఇక్కడ హౌజెస్ ఉన్నాయి, ఇక్కడ హౌజెస్ ఉన్నాయి, ఇక్కడ హౌజెస్, ఇందులో హౌజెస్ ఉన్నాయి, అక్కడ కనిపించేదంతా మనసంపల్లి. సో ఈ ఏరియా పర్టికులర్గా అతి ముఖ్యమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కనిపించేదంతా కూడా మనసంపల్లి. సో ఇక్కడ కూడా హౌజెస్ కడుతున్నారు. సో వీటిని బేస్ చేసుకొని ఇదంతా కూడా భవిష్యత్తులో 200 ఫీట్ రోడ్డు. వీటిని బేస్ చేసుకొని ఇలా ఈ రోడ్లో సైట్ అక్కడ కనిపించేది. ఇప్పుడు ఆ రోడ్ కనిపిస్తుంది కదా సార్, అదంతా కూడా 200 ఫీట్ రోడ్డు. ఆ బెంగళూరు హైవే శ్రీశైలం హైవే కనెక్టింగ్ రోడ్డు. ఈ 200 ఫీట్ రోడ్డు బేస్ చేసుకొని ఇప్పుడు ఇదంతా 40 ఫీట్ రోడ్. ఈ లోపలికి వచ్చే రోడ్డు ఉంది కదా, ఇదంతా 40 ఫీట్ రోడ్డు. సైట్ వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, కడీలేసి, ఈ కడీలేసి కనిపించేదంతా కూడా ఇది సైట్. ఇది సార్, ఆ బస్సెస్ వెళ్తుంది కదా, ఆ బస్సు వెళ్ళేది మొత్తం కూడా 200 ఫీట్ రోడ్డు. ఇదంతా మనసంపల్లి కనిపించేదంతా కూడా. ఆ వెహికల్స్ పాస్ అయ్యేటి మొత్తం కూడా 200 ఫీట్ రోడ్డు. అంటే ఈ హైదరాబాద్ బెంగళూరు హైవే శ్రీశైలం హైవే కనెక్టింగ్ రోడ్. అది 200 ఫీట్ రోడ్. సైట్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదంతా 40 ఫీట్ రోడ్డు. ఇక్కడ ఏంటంటే విషయం, ఈ రెండు సపరేట్ ప్లాట్లు సార్ ఇవి. ఇది ఇక్కడ నుంచి ఈ రోడ్ ఫేస్ వచ్చేసి ఈ సైటుకు 92 ఫీట్లు వస్తుంది. అక్కడి నుంచి ఇదంతా కూడా 92 ఫీట్లు వస్తుంది. సో ఇది సపరేట్ ప్లాటు. ఈ ప్లాట్ వచ్చేసి 396 గజాలు వస్తుంది. దీనికి రోడ్ ఫేస్ వచ్చేసి 56 ఫీట్లు వస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ప్లాట్కి 56 ఫీట్ల రోడ్ ఫేస్ వస్తుంది. తర్వాత అవసరం వస్తే దీని 2 భాగాలు కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్లాట్కి వచ్చేసి 36 ఫీట్లు వస్తుంది. ఇది అక్కడ నుంచి ఇక్కడికి 36 ఫీట్లు వస్తుంది. లోపలికి సుమారుగా 60 ఫీట్లు చేంజ్ అటు ఇటు ఉంటుంది. ఇక్కడ చూడండి, బస్సెస్ అంతా కూడా చాలా దగ్గర. ఇది ఈ 200 ఫీట్ రోడ్కి జస్ట్ ఒక 10 ప్లాట్ అన్నట్టు. ఈ 200 ఫీట్ రోడ్కు బాగా పబ్లిక్ తోటి బాగా బిజీగా ఉండే రోడ్డు. ఇక్కడ ఇంపార్టెంట్ గమనిస్తే అక్కడ హౌస్ కనిపిస్తుంది కదా, చుట్టుపక్కల చూడండి, అక్కడ హౌజెస్, అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా ఇప్పుడు రైట్ నౌ, అది హౌస్. ఇక్కడ ఈ టవర్ దగ్గర మా ఆఫీస్ కూడా అక్కడ పక్కనే. ఇదంతా మనసంపల్లి. ఇక్కడ హౌజెస్ కనిపిస్తుంది కదా, ఇది కూడా హౌజెస్. తర్వాత ఇక్కడ చూస్తే ఈ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అది కొత్త లేఅవుట్. వాటన్నిటి కూడా ఈ అప్రోచ్ రోడ్లో నుంచి వెళ్తారు అన్నట్టు. తర్వాత ఇక్కడ 10 అంతస్తులు కనిపిస్తుంది కదా, ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా G+10 అది కూడా జస్ట్ దీని పక్కనే అన్నట్టు. ఇక్కడ చూడండి సార్, మన సైట్ దగ్గరే, అంటే మన సైట్ దాటిన తర్వాత కూడా కొంతమంది హౌజెస్ కట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు హౌస్ కనిపిస్తుంది కదా, అదంతా ఒక
మంచి హౌస్ అది. తర్వాత అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, కొత్త లేఅవుట్. మన సైట్ వచ్చేసి ఇది ఆ కడీలు కనిపిస్తుంది కదా, ఆ కడీలు కనిపించింది మన సైట్. ఈ ఏరియా కూడా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటుంది సార్. ఎందుకంటే ఎక్కడో అడవిలో ఉండి 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు అన్నట్టు ఏం లేదు. 100% ఇప్పుడు రెసిడెన్షియల్గా ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇక్కడ చూస్తే మన ఈ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ట్యాంక్ దగ్గర 25,000 అమ్ముతున్నారు సార్. 25,000 పెట్టి ఇక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్ళి 25,000 పెట్టి ఆ వాటర్ ట్యాంక్ దగ్గర కొనుక్కుంటారా? మన బడ్జెట్ ప్లాట్లో ఈ 200 ఫీట్ రోడ్కి జస్ట్ ఒక 10వ ప్లాటు, ఈ 200 ఫీట్ రోడ్కి 10వ ప్లాటు, మన బడ్జెట్ ప్లాట్ ఇలా ఉంటాయి అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు ఈ మనసంపల్లి అనే ప్రాపర్టీ ఏ రోజైనా ఎప్పటికైనా ఫస్ట్ నుంచి కూడా మంచి హాట్ ప్రాపర్టీ. ఈవెన్ 50 గజాలు ఉన్న దాని డిమాండే అలా ఉంటుంది. ఇక్కడ ప్రాపర్టీలు చాలా తక్కువ వరకు సేల్కి వస్తుంటాయి. వీటి కొంచెం హాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఒక 1 ఇయర్ తర్వాత ఈ చుట్టుపక్కల చాలా వరకు ఇక్కడ చూడండి, ఇందులో ఫ్రీ కాస్ట్లో కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ హౌజెస్ G+10. తర్వాత ఈ వాటర్ ట్యాంక్ దగ్గర కూడా విల్లా ప్రాజెక్టులు అవి. తర్వాత ఈ వేప చెట్టు దగ్గర కూడా ఇందాక హౌస్ చూపించాగా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. తర్వాత ఇక్కడ హౌజెస్, చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఉంటాయి చూడండి. కాబట్టి ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎనీ టైం మీకు గోల్డ్ మైన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. ఇక్కడ చూడచ్చు, అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడ ఆ హౌస్ కనిపించేది కూడా ఇల్లే. ఇక్కడ చూడండి ఎంత రష్గా ఉంటుంది, ఎంత బిజీగా ఉంటుంది చూడండి. ఫ్లైట్స్ కూడా మన దగ్గర నుంచి దిగుతున్నాయి. చాలా దగ్గర అన్నట్టు హైదరాబాద్కి. ఎంత 40 ఫీట్ రోడ్డు. వాళ్ళు ఆ వెనకాల లేఅవుట్ వాళ్ళు కూడా ఈ 40 ఫీట్ రోడ్ తోటే కనెక్టివిటీ ఉందన్నట్టు. వాళ్ళు ఇటు నుంచే వెళ్తుంటారు పబ్లిక్ అన్నట్టు. వాళ్ళ కస్టమర్స్ని కూడా ఇటు నుంచే తీసుకెళ్తారు. వాళ్ళందరూ అక్కడ ఆ స్ట్రీట్ లైట్స్ వేసి, ఆ స్తంభాలు వేసి, అవన్నీ కూడా ఇదంతా మెయిన్ రోడ్ వాళ్ళు వేస్తున్నారు. అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఈ 40 ఫీట్ రోడ్ని ఈ కంటిన్యూ చేస్తుంటారు అన్నట్టు. సో ఇది మంచి ప్రైమ్ ప్రాపర్టీ. ఎప్పటికైనా భవిష్యత్తులో ఇవన్నీ ప్లాట్సే చూడండి, ఇవన్నీ ప్లాట్సే ఇవన్నీ కూడా. కాబట్టి ఈ మధ్యకాలంలో కొన్న వాళ్ళు కూడా ఇవన్నీ ఫ్రీ కాస్ట్ పెట్టుకున్నారు చూడండి. అంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది రోజు రోజుకు అని చెప్పేసి. ఈ టవర్ దగ్గర మన ఆఫీసు పక్కనే. ఇదంతా 450 ఎకరాల ఎలక్ట్రానిక్ సిటీ సార్. అది విప్రో. అది ఫైర్ స్టేషన్. ఇది మోడల్ స్కూల్.
ఇదంతా ఎలక్ట్రానిక్ సిటీ సార్. ఈ కనిపించేదంతా కూడా విప్రో ఇది. ఈ లెఫ్ట్ సైడ్ది ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇది. ఇది మొత్తం 450 acres. ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది. ఇది డిగ్రీ కాలేజ్. ఇది డిగ్రీ కాలేజ్. ఈ సెజ్లోనే అలాట్మెంట్ చేశారు. ఇదంతా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఒక షిఫ్ట్లో 2000 మెంబర్స్ వరకు పనిచేస్తుంటారు. ఇదంతా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఇది రీసెంట్లీ ఒకటి కంపెనీ కొత్తగా అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఇదంతా భూమి పూజ చేస్తున్నారు కదా. ఇంత జస్ట్ ఒక 1 week అయింది సార్. ఇదంతా ఈ సెజ్లోనే ఒక 22 acres వరకు. ఇంకోటి చూద్దాం. ఇదంతా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఇవన్నీ విల్లాలు. ఇవన్నీ విల్లాలు. ఇది ఒకటి. క్లాస్ బిల్డింగ్స్ కడుతున్నారు. ఇదంతా కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సార్. ఇది ఇప్పుడు అక్కడ చూసిందేమో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు. ఇదంతా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇక్కడ యూనిట్ అంతా ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక ముఖ్యమంత్రి వెయిటింగ్, ఆయన ఇనాగ్రేషన్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. మీరు కొనేది స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు. ఇవన్నీ కంప్లీట్ అయ్యి పబ్లిక్ అంతా మూమెంట్ బాగా స్పీడ్ అయితే మనకు కొనలేము అన్నట్టు. సైట్స్ కాస్ట్లీ ఉంటుంది.
సరే, ఇప్పుడు మనం మన్సంపల్లిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇక్కడ మనం గమనిస్తే ఇదంతా ఎలక్ట్రానిక్ సిటీ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ కనిపించే దగ్గర నుంచి అదంతా కూడా 450 ఎకరాలు ఎలక్ట్రానిక్ సిటీ. ఇప్పుడు అదేమో సామ్సంగ్, విప్రో. ఇది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి సంబంధించి ఈ బిల్డింగ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. అది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి ఈ బ్లూ షెడ్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ షెడ్ ఉన్నది. ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక 40-45.5 ఎకరాలు వీళ్ళకి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ అలాట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లేస్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే ఒక షిఫ్ట్లో 2000 మెంబర్స్ వరకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ జరిగే టైంలో ఈ చుట్టుపక్కల ఇక్కడ ఇక్కడ విప్రో, ఈ సామ్సంగ్ మొబైల్, విప్రో, తర్వాత ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్సే కాకుండా ఇంకా సామ్సంగ్ మొబైల్ వాళ్ళకి ఇట్లా డిఫరెంట్ ఈ 450 ఎకరాల్లోనే అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇదంతా సెజ్. ఇక్కడ ఒక కనిపిస్తుంది కదా, అది వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేసారు, ఇది వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేశారు. జస్ట్ ఒక 10 days 1 week బిఫోర్ ఇక్కడ క్లీన్ చేసారు కదా, ఈ క్లీన్ చేసింది కూడా వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు మొన్న గుంపు చేసిండ్రు, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇది వేరే విలేజ్. ఇది తర్వాత డిగ్రీ, ఇక్కడ ఒక గవర్నమెంట్ సెక్టార్ ఆఫీసే. తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా దీని పక్కనే వస్తుంది. డిగ్రీ కాలేజ్ ఈ బిల్డింగ్ ఉంది కదా, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆనుకొని డిగ్రీ కాలేజ్. ఇది గమనిస్తే జస్ట్ ప్రజెంట్ రైట్ నో వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అక్కడ సుమారుగా ఒక 1000 మంది ఎంప్లాయ్మెంట్ ఉండే అవకాశం. తర్వాత ఇక్కడ చూస్తే ఇది వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేసారు, అది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఇది వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేసారు, అది కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. ఇక్కడ ఇదంతా కూడా 450 ఎకరాల సెజ్. ఈ సెజ్లోనే అందరికి అలాట్మెంట్ చేసారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ చూడొచ్చు, అది వేరే వాళ్ళకు, అంటే సామ్సంగ్ మొబైల్ వాళ్ళకు, వివో మొబైల్ వాళ్ళకు, ఇలా డిఫరెంట్ కంపెనీలకు అలాట్మెంట్ చేస్తే అవన్నీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వర్క్ నడుస్తుంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశము 200% ఉంది. ఇదంతా సెజ్లో భాగమే. ఆ రోడ్స్ అన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కంప్లీట్ చేసేసి ఎవరెవరైతే కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇదంతా ఏంటి అంటే ఇక్కడ న్యాచురల్గా ఏర్పడ్డ లేక్. ఇది అంటే ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉంది. దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా టూరిస్ట్ స్పాట్ లాగా డెవలప్ చేశారు. ఇక్కడ చూస్తే ఇదంతా కూర్చోవడానికి, ఇదంతా విగ్రహం కూడా మన సత్యేంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు జస్ట్ రీసెంట్లీగానే ఇది ఆమె సొంత నిధులతోటి కట్టించడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. అంటే మేడం గారు ఇక్కడ చాలా 3 times చేశారు కాబట్టి ఆమె గుర్తుగా చేశారు. ఇక్కడ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా, ఏ వెంచర్ వాళ్ళైనా అందరూ ఈ సెజ్జును చూయించే, ఇక్కడ చూడండి, సెజ్జును చూయించే మార్కెటింగ్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం నేను అలాగే చేస్తున్నాను అనుకోండి. అయితే ఈ కనిపించే ఓపెన్ ప్లేస్ అంతా కూడా టూరిస్ట్ స్పాట్ కోసం డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లే గ్రౌండ్ ఏరియా, ఇదంతా బోటింగ్ స్పాట్ కూడా తయారు చేస్తున్నారు. అంటే వాకింగ్ చేసుకోవడానికి ఈవినింగ్ టైంలో ఇదంతా. అంటే ఈ ప్లేస్ ఇక్కడే మనం గమనిస్తే ఇదంతా విల్లా ప్రాజెక్టులు. అంటే ఈ విల్లా ప్రాజెక్టు ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే ఇక్కడ జనరేట్ అయిన ఈ కంపెనీలను బట్టి, ఈ యూనిట్స్ని బట్టి ఎంప్లాయ్మెంట్ ఉండడానికి డైలీ హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేయడానికి కష్టం. కాబట్టి ఇక్కడ కొన్ని విల్లా ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్లీ కూడా ఇక్కడ కూడా ఆ జేసీ వర్క్ నడుస్తుంది కదా, అక్కడ కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. కాబట్టి మీరు ఈ ఏరియాలో మహేశ్వరం, మన్సంపల్లి అనేది ఎనీ టైం హాట్ ప్రాపర్టీ. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మీ ప్రాపర్టీకి
ఈ సిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక సైట్ చూసాం కదా, ఆ సైట్ వచ్చేసి ఇక్కడ G+10 కనిపిస్తుంది కదా, ఈ G+10కు జస్ట్ పక్కనే అన్నట్టు అది. మన సైట్ దగ్గర డైట్ కాలేజ్ కూడా ఉంది సార్, రీసెంట్లీ కట్టారు. డైట్ కాలేజ్ అంటే అది టీచర్ ట్రైనింగ్ కాలేజు, సో కాబట్టి ఇంపార్టెంట్. అదంతా కూడా గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదంతా గర్ల్స్ జూనియర్ కాలేజ్. అది చిన్నగా ఉండే, ఇప్పుడు ఆ బిల్డింగ్ మళ్ళీ డెవలప్ చేస్తున్నారు. ఇదంతా కూడా గర్ల్స్ జూనియర్ కాలేజ్. ఇది విప్రో, ఈ డైట్ కాలేజ్. ఇది పక్కనే మళ్ళీ హై స్కూల్ కూడా ఉంది. అది ఇదంతా కూడా హై స్కూల్ సార్. ఇది ఈ మనసంపల్లి కిందకి వస్తుంది. ఇదంతా కూడా హై స్కూల్. ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఆ కనిపించేదంతా ఆ రెడ్ బిల్డింగ్ ఏమో డైట్ కాలేజు. ఇదంతా కూడా హై స్కూల్ అన్నట్టు, చాలా పెద్దది. ఇప్పుడు ఈ మహేశ్వరం మనసంపల్లి రోడ్కి ఉంటుంది అన్నమాట. ఇదంతా మహేశ్వరం బస్ డిపో సార్. ఇక్కడ చూస్తే